ఆయుర్వేద ప్రకారంగా మనిషి శరీరంలో 72,000 నాడులు ఉన్నాయని పేర్కొన్నారు మన ఋషులు మునులు, మన ఆయుర్వేదిక పండితులు. అనేక నాడులు అనేక సంకేతాల పూర్వకంగా శరీరంలో పనిచేస్తాయని చెప్పారు. గుండె నుంచి మెదడుకు పనిచేసేటటువంటి నాడులు, మెదడు నుంచి గుండెకు సంకేతాలు ఇచ్చేటటువంటి నాడులు, ఈ రెండింటి నుంచి అన్ని అవయవాలకు సంకేతాలు ఇచ్చేటటువంటి నాడులు, అనేక నాడులు ఉన్నాయని చెప్పారు. ఒకప్పుడు నాడి మరి చేతును పట్టుకొని నాడీ ప్రకారంగా రోగాన్ని గుర్తించేటటువంటి వాళ్ళు. ఆయుర్వేదిక వైద్యంలో ఇప్పుడున్నటువంటి అలోపతిక్ వైద్యంలో ఇప్పుడున్న డాక్టర్లు ఏదన్నా జ్వరం వస్తే జ్వరానికి ఏదో ఇంజెక్షన్ రాయడమో, మందులు ఇవ్వడమో, సిరప్ ఇవ్వడమో జరుగుతుంది. కానీ ఆనాడు ఆయుర్వేదిక వైద్యంలో రోగంతో పాటుగా రోగానికి మందు ఇవ్వడము, ఆ మందు ఇచ్చిన మందు రోగం యొక్క మూలాన్ని కూడా తొలగించే ఏర్పాటు ఉన్నది. ఇప్పుడు ఉదాహరణకు జ్వరం వస్తుంది, ఆయుర్వేదిక ప్రకారంగా మలబద్ధకము వల్ల వేడి పుట్టుకొని వచ్చి జీర్ణ వ్యవస్థ దెబ్బతిని జ్వరం వస్తుంది అని ఆయుర్వేదంలో ఉంటుంది, ఆయుర్వేదిక వైద్యంలో. ఇలా ఎప్పుడైనా ఆయుర్వేదికంలో మందు ఔషధం ఇస్తే మలబద్ధకము అజీర్ణము తొలగిపోయి జ్వరం తగ్గేటట్టు ఆయుర్వేదిక వైద్యంలో మందిచ్చారు. ఇప్పుడు కేవలము రోగం మీదనే మందిస్తారు, కానీ ఆనాడు రోగంతో పాటుగా రోగం యొక్క మూలాన్ని కూడా హరించేటటువంటిగా ఔషధం తయారు చేసి ఇచ్చేటట్టు వాళ్ళు. కాకపోతే ఆయుర్వేదిక వైద్యంలో ఔషధాలకు చాలా నియమాలు నిబంధనలు ఉండేటివి. ఏ వస్తువులు తినకూడదు, ఏ వస్తువులు తినాలి, ఎప్పుడెప్పుడు తినాలి, ఏవేవి నిబంధనలు ఉండాయి. ఇప్పుడు ఉదాహరణకు అలోపతిక్ వైద్యం ఉంది, తెలియకుండానే ఆయుర్వేదిక లక్షణాలు ఉంటాయి. ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్ ఉన్నాడు, షుగర్ వ్యాధిగ్రస్తుడు, అతడు ట్యాబ్లెట్లు వేసుకొని ఏవైనా తినొచ్చు అని చెప్పడం లేదు. మళ్ళీ చక్కెర తినకూడదు, అన్నం తినకూడదు, క్యారెట్ తినకూడదు అంటే మళ్ళీ సేమ్ ఆయుర్వేదిక నిబంధనలే అలోపతికులు కూడా వ్యాపించేస్తున్నాయి. చాలా క్యాన్సర్ రోగాలకు అది తినకూడదు, పొగాకు వాడకూడదు, నూనెలు ఎక్కువ వాడకూడదు, ఇట్లా అంటే అలోపతికి తెలియకుండానే ఆయుర్వేదిక లక్షణాలు ఉంటాయి. అందుకే ఒకప్పుడే మన ఋషులు పెద్దలు ఆయుర్వేదిక వైద్యంలో ఏవి తినకూడదు, ఏవి తినాలి అని చెప్పారు. దానికి పథ్యాలు అని ఉన్నాయి. ఆయుర్వేదికంలో చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు చూడండి, నేటి డాక్టర్లు ప్లేట్లెట్స్ రక్త కణాల సంఖ్య తగ్గడము పెరగడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురై హాస్పిటల్లో జాయిన్ అయితే వారికి అంతుతోచని పరిస్థితి ఉంటుంది. కానీ వారిని వెంటనే ఇంటికి తీసుకొచ్చి ఒక పుప్పలి ఆకు రసం ఒక చెంచడిస్తే ఒక 3 సార్లు సేవనం చేపిస్తే ప్లేట్లెట్స్ లెవెల్ అంతా తగ్గిపోయి ఆరోగ్యంగా ఉంటాడు. ఇది డాక్టర్లకు కూడా అంతు చిక్కినటువంటి విషయం. ఈ మధ్యలో అడుగుతున్నారు డాక్టర్లు, ఏదన్నా పుప్పలి పండు రసం ట్యాబ్లెట్ ఏమని ఇవ్వాలా అని. అంటే ఆయుర్వేదికం ఎంత గొప్పగా ఉందో ఈ ఒక ఉదాహరణగా మనం చెప్పవచ్చు. ఆనాడు ధన్వంతరి అష్టాంగ మార్గ ఆయుర్వేదిక వైద్యం, అష్టమార్గ ఆయుర్వేదిక వైద్యం అని 8 రకాలుగా వైద్యాన్ని నిర్వచించాడు. అనేక నిర్వచనాలతో, అనేక ఔషధాలతో, అనేక రోగాలను గుర్తించే విషయాలతో ఆనాడు ధన్వంతరి చాలా చక్కగా చెప్పాడు. ఇప్పటికి కూడా ఆయుర్వేదిక వైద్యము చాలా గొప్పగా ఉంటుంది అని. ఆయుర్వేదిక వైద్యం వల్ల ఆయుర్వేదిక ఔషధము ఎన్ని రోజులు గడుస్తున్న కొద్దీ గుణం పెరుగుతుంది. ఆయుర్వేదానికి ఉన్నటువంటి గొప్ప లక్షణం. ఈ మానవులందరూ కూడా ఒకప్పుడు అంతా ఆయుర్వేదిక పరంగా హిందువులందరూ జీవించినటువంటి విషయమే. ఇప్పటికీ కూడా ఆయుర్వేదికం అంటే ఒక దైవ భక్తితో, ఒక దైవంలాగా చూస్తారు. ఎవరైనా ఆయుర్వేదిక రకంగా ప్రవచనాలు చెప్పినా చాలా ఇష్టపడుతూ చూస్తారు. ఇప్పటికీ కూడా చాలా ఆయుర్వేదిక వైద్యము
చాలామంది చెప్తూ ఉంటే విని ఆచరిస్తూ ఉంటారు, చిన్న చిన్న చిట్కాల రూపంలో కానీ. కాకపోతే నేటి శరీరాలు మరి రసాయనిక పదార్థాలతో ఆహారాదులు తింటూ ఉన్నారు కనుక ఒకప్పుడు ఆయుర్వేదిక వైద్యము మాత్రలు అంతగా వాళ్ళకు సరితూగడం లేదు. ఇప్పటి శరీరాలు అంత అనుకూలంగా లేవు కనుక అప్పటి ఔషధాల పట్ల వాళ్ళు పథ్యాలు ఉండాలి, నియమ నిబంధనలు పాటించాలి, ఇవంతా చాలా ఇబ్బందితో కూడుకున్నది అని చెప్పి చాలామంది ప్రజలు ఆయుర్వేదకం తగ్గించి అలోపతిక్ వైద్యాన్ని చేస్తున్నారు. ఒకప్పుడే ధన్వంతరి శస్త్రశిక్ష విధానాన్ని అప్పుడే చేసి చూపించాడు. అనేక రకాలుగానటువంటి మనము ఆయుర్వేదిక వైద్యంలో ఏ చెట్టు ఏం పని చేస్తుంది, వస్తు గుణదీపిక చూస్తే మనకు అంతా అర్థమవుతుంది. ఆకారము, రూపు, గుణము విస్పష్టంగా ఈ దేశంలో ఉన్నటువంటి చెట్టుకు ఎన్ని పేర్లు ఉంటాయి, అది ఏ ఆకారంలో ఉంటుంది, అది ఏం పని చేస్తుంది, చాలా చక్కగా చెప్పారు. అలానే శారంగధర సంహిత, చాలా బసవరాజీయము, వైద్య మందులను ఎలా తయారు చేసుకోవాలి, రోగాన్ని ఎలా గుర్తుపట్టాలి, జ్వరాలు ఎన్ని రకాలు, నాడులు ఎన్ని రకాలు, అనేక విషయాలు, పుటములు ఎట్లా చేయాలి, ఔషధాలు ఎట్లా చేయాలి, ఎన్నెన్ని పాలు ఎట్లా పోసి ఔషధాన్ని తయారు చేసుకోవాలి, ఎట్లా ఉండాలి, అది ఎట్లా పేషెంట్కి ఇవ్వాలి, అనేక విషయాలను మనకు అనేక ఆయుర్వేదిక గ్రంథాల ద్వారా పెద్దలు ఋషులు మనకు అందించారు. ఆయుర్వేదము, ఆయుహు అంటే ఆయుషు అంటే జీవన ప్రమాణము, వేదము అంటే విజ్ఞానము అని. ఆయుర్వేదము అంటే మనం యొక్క జీవన ప్రమాణాన్ని, జీవితకాలాన్ని ఆనందదాయకంగా ఎక్కువ సంవత్సరాలు బతికే విజ్ఞానాన్ని మనకు కలిగిస్తుంది ఆయుర్వేదం. ఈ ఆయుర్వేదము కొన్ని వేల సంవత్సరాల కింద ప్రారంభమైంది అని చెప్పొచ్చు. ఈ ఆయుర్వేదంలో వైద్యానికి సంబంధించినటువంటి పితామహుడు వైద్యనారాయణుడు అంటే మనకు ధన్వంతరి శ్రీ మహావిష్ణువు యొక్క అవతారంగా మనకు తెలుస్తుంది. ఈ ఆయుర్వేదము అనేది చాలా చక్కనైనటువంటిది. ఇది హిందువులు భారతదేశంలో ప్రాణానికి ప్రాణంగా ఈ ఆయుర్వేదాన్ని, ఒకప్పుడు ఆయుర్వేదమే ఈ సమాజానికి చాలా ముఖ్యమైనదిగా ఉన్నది. ప్రజలందరూ కూడా చక్కటి ఆయుర్వేదంగా బ్రతుకుతూ కొనసాగిస్తున్నారు. ఇప్పుడు చూస్తే ఆయుర్వేదం గురించి మనము ఆలోచిస్తుంటే ఇప్పుడు నేటి డాక్టర్లు అందరూ ఉన్నారు, వారికి తెలియకుండానే వారు ఆయుర్వేదాన్ని పాటిస్తారు. ఎలా అంటే ఇప్పుడు చూడండి, పాలకూర, గోంగూర, గంగబాయిల కూర, మెంతెం కూర, ఇలా అంటే చాలా ఆకుకూరలు ఉంటాయి. కానీ ఏ ఆకుకూరలు తింటే మంచిదో అని ఒకప్పుడు మన పెద్దలు ఋషులు మునులు ఎప్పుడు ఏర్పాటు చేశారు. ఏవి తినాలో ఏవి తినకూడదు. ఈ భారతదేశంలో ఆయుర్వేద ప్రకారం ఇంకా కొనసాగుతూనే ఉందని చెప్పవచ్చు. ఒకరికి తెలియకుండానే ఆయుర్వేదాన్ని మనం పాటిస్తూ ఉంటాం. చూడండి, వంట రూమ్లలో పసుపు, ఉప్పు, కారము, ఈ మిరపకాయలు, ఇవన్నీ కూడా ఆయుర్వేదానికి సంబంధించినటువంటి ఔషధాలే. జీలకర్ర, ఆవాలు, మెంతులు, ధనియాలు, ఇవన్నీ కూడా మనకు తెలియనటువంటి వంట దినుసులు, వంటలో ఆకుకూరలు, కాయగూరలు, ఇవన్నీ కూడా ఆయుర్వేదిక పరంగా ఒకప్పుడు ఋషులు మునులు ఏవి తింటే ఆరోగ్యదాయకము అని మనకు చాలాగా చెప్పారు. ఆయుర్వేదంలో ఒక మందును అనేక రకాలుగా వంటల రూపంలో మనకు ఉడకబెట్టి పుటముల ద్వారా తయారు చేసి మనకు అందించేటటువంటి వారు విజ్ఞానంగా. అనేక యంత్రాలు అంటే వంటలు వంటే యంత్రాలుగా మంటలు ప్రామాణికంగా రకరకాలుగా పెట్టి పుటముల ద్వారా అనేక ఔషధాలు తయారు చేసేటువంటి వాళ్ళు. రవిరాజ సింధూరము, శ్వేత సింధూరము, సోమనాథ రసము, ఇలా అనేకమైనటువంటి మందులను, ఔషధాలను తయారు చేసి ఇచ్చేటటువంటి వాళ్ళు. అనేక రోగాలను నయం చేసుకున్నటువంటి విషయాలు చాలామంది చూస్తే ఇప్పుడు ఆయుర్వేదంలో ఒక మందును మనము తయారు చేశారు అంటే, ఇప్పుడు అలోపతికులు ఇప్పుడు మందులు తయారు చేస్తున్నారంటే, ఇప్పుడు చేసే మందులకు 6 నెలలు లేదా సంవత్సరము లేదా 2 సంవత్సరాలు 3 సంవత్సరాల వరకు ఎక్స్పైర్ డేట్ ఉంటుంది. అది అలోపతిక్ అంటారు ఇప్పుడు నడుస్తున్నటువంటి వైద్యాన్ని.
కానీ ఒకప్పుడు ఆయుర్వేదిక వైద్యంలో ఒక మందు తయారు చేస్తే అది ఎన్ని సంవత్సరాలు ఎక్కువైతే ఎన్ని రోజులు గడుస్తున్న కొద్దిగా అంత దాని గుణం అంత వృద్ధిలోకి వస్తుంది, అంటే అంత బాగా పనిచేస్తుండే అని అర్థం. ఇప్పుడు ఒక రోగాన్ని మనం గుర్తుపట్టాలి. నాడీ వ్యవస్థను ఆయుర్వేదిక వైద్యంలో ఎప్పుడో కనుక్కుంది.